మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డబుల్ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేది వైష్ణవ్ అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ నేరస్తునికి హరిబాబుకు చెప్పి పంపించేది. అతను అదే రకంగా వచ్చి వాళ్ళని హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అతమ్మ. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు కొని 2 గుంటల భూమి కూడా కొని వాళ్ళకి ఇచ్చారు. అయినప్పటికీ మళ్ళీ ఇంకా అదనంగా కావాలి, ఇంకా అప్పులు లేని ఉద్దేశంతో ఇంకా 5 లక్షలు కావాలన్నా కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటువంటి పెనుగులాటలో అతను కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తిని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తారు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అన్ని కంప్లీట్ చేసి ఆ బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, బ్లడ్ స్టెయిన్స్ సంబంధించి అతను నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించిందో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంత ముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అలైన్మెంట్ దాంట్లోకి వస్తుంది. వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్. మెయిన్ రీజన్ ఏంటి సార్ చంపనీకి? అదనపు కట్నం. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో